హే గాయ్స్, నెల్లూరు స్పెషల్ నెయ్యి కారం దోశ చేస్తున్నాను. అక్కడ చాలా చాలా ఫేమస్. దోశలు అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఈ కారం దోశ తినండి, సూపర్గా ఉంటుంది. ఒక ముట్టెడు ఎండుమిర్చి తీసుకున్నాను. ఒక గ్లాసుడు హాట్ వాటర్ చేసుకొని వీటిని 10 నిమిషాల వరకు బాగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలో వేసుకొని ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, ఒక చిన్న సైజు టమాటా ముక్కలు వేసుకొని, ఒక కొంచెం చింతపండు సరిపడా, కొంచెము 10-15 వెల్లుల్లి, సాల్ట్, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా పేస్ట్ చేయాలి. మెత్తగా చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో అసలు. మనం ఇప్పుడు పోపు వేసేసుకుందాము. ఈ కారానికి పోపు వేసుకుంటే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఈ పోపు వేసుకొని చల్లారబెట్టుకున్న తర్వాత మనము ఫ్రిడ్జ్లో కూడా 1 వీక్ వరకు స్టోరేజ్ పెట్టుకోవచ్చండి. అంత బాగుంటుంది. మనకు కావాల్సినప్పుడల్లా దోశతో పాటు తినొచ్చు. ఇలా కారం దోశలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దోశ పల్చగా వేసుకొని ఈ కారం బాగా స్ప్రెడ్ చేసుకొని, ఇప్పుడు నెయ్యి కూడా దాంతోపాటు బాగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ దోశ నిజంగానే ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. అప్పుడు కామెంట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.